शिवाय ओम नमः शिवाय ओम नमो नारायण ओम नमः जय गुरु जय गुरु जय बाबा जी जय बाबा जी वीरू अमेरिकन जय बाबा जी जय जय बाबा జై బాబా వీరి పేరు మహోతార్ బాబాజీ అంటే చాలా ఇష్టము వీరికి జై బాబా అని పేరు పెట్టుకున్నారు అయితే వీరు ఎవరినైనా జై బాబాజీ అంటారు గనుక వీరికి అదే పేరు జై బాబాజీ అని అందరు పెట్టేశారు భక్తులే పెట్టేశారు ఒక 22 సంవత్సరాల నుంచి ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ భారతదేశంతో మన భారతదేశంతో 22 సంవత్సరాల అనుబంధం ఉంది వీరికి ఈ గంగా తీరంలో ఉంటాడు ఎక్కువ ఋషికేశ్లో ఎక్కువ హిమాలయాల్లో అక్కడిక్కడ ఉంటారు మన నేపాల్ హిమాచల్ ఉత్తరాఖండ్ హిమాలయాల్లో ఎక్కువ తిరుగుతుంటారు ఈయన మరి బాబాజీ శివుడిది చూడండి స్టాచ్యూ అన్నమాట ఇది ఇక్కడ శివుడు మొత్తం శివుడి స్టాచ్యూ వేసుకున్నాడు ఇక్కడ ఓం వేశారు ఇక్కడ దుర్గామాత ఉన్నారు ఇక్కడ కూడా అనిగో ఓం బాబాజీ ఓం క్రియా బాబాజీ నమ ఓం అని ఇక్కడ ఇది చేసుకున్నారు This is indigenous from Native American traditions. I'm from America and అమ్మవారి ముక్కు చూడండి కాళీమాత ఇట్లా ఈ విధంగా and my first tattoo my son on the date he was born. I also have Buddha back ఇక్కడ కూడా ఓం అని ఉంది కానీ ఇక్కడ కూడా అన్ని దేవతా స్తోత్రాలని ఆ విధంగా వారు చేసుకున్నారు ఇది వేస్తున్నారు వారికి క్రియాయోగం అంటే కూడా చాలా ఇష్టము వారు నవలిని క్రియ చేస్తారు కొన్ని ఆసనాలు కూడా వేస్తారు ఎప్పుడు ధ్యానం చేసుకుంటారు అలాగే శివుడు ఆత్మలింగం పెట్టిన స్థలము గోవకు దగ్గరలో ఉంటుంది గోకర్ణ అక్కడ 5-6 బీచ్లు ఉంటాయి ఓం బీచ్ అని ఉంటుంది అక్కడ పారినర్సే ఉంటారు కొండలు గుహలు పర్వతాలు ప్లస్ సముద్రం అన్నీ కలిపి ఉంటాయి మంచి నేచర్ ప్లేసు ప్రకృతిని ఇష్టపడతారు పారినర్సు వీళ్ళు రెయిన్బో క్యాంపులని చాలా ఉంటాయి 30,000 మంది 40,000 మంది 50,000 మంది ఒకే దగ్గర ఉండి 2 నెలలు అంటే 60 రోజులు భజనలు చేస్తారు యోగా చేస్తారు ధ్యానం చేస్తారు అంటే ఎవరో ఒకరు కొన్ని తెచ్చిన ఫుడ్ని ఒక్కరు తినకుండా అందరికీ పంచుకొని తింటారు ఏది తెచ్చినా అందరికీ పంచుకొని తింటారు ఒకరికొకరు ఒకరి దగ్గర ఉన్నది ఇంకొకరికి ఇవ్వడం నేర్చుకుంటారు వాళ్ళు అలా ఒకరికి ఇచ్చింది ఒకరు అలా తీసుకుంటూ ఇక అందరు పంచుకుంటారు ఏది ఉన్నా సమంగా పంచుకుంటారు అక్కడ అట్లా గొప్ప వాళ్ళు అంటే చాలామంది ఫారినర్సు మరి మన యొక్క భారత సంస్కృతిని ఇష్టపడుతున్నారు వాళ్ళు అమెరికాలో కూడా కొన్ని కొండలు ఐస్ కొండలు ఉంటాయి అలాగే వేరే ఆస్ట్రేలియాలో అన్ని దేశాలలో ఐస్ కొండలలో కానీ అరణ్యాల్లో నదీ తీరాల్లో వీళ్ళు క్యాంపింగ్ చేస్తారు ఆధ్యాత్మిక క్యాంపులు సత్సంగం చేస్తుంటారు మనము మన ఇండియన్ ఋషి పరంపరను అంటే చాలా ఇష్టపడతారు వీళ్ళు అలాగే మనకు భారతదేశంలో కూడా హిమాలయాల్లో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ప్లేస్లో వాళ్ళు సత్సంగాలు చేస్తుంటారు నమస్తే బాబాజీ నమస్తే ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ్ యు లైక్ లార్డ్ శివ I love Lord Shiva. Lord Shiva. Yes. Wow. Kali also. Yes. Wow. Mother Kali, Parvati, Durga. Yes. How many? Ganga. How many years to you India connected? The connection I started probably 97, 98. 25 years. 25 years. I started to meditate and reading books about the Himalayan masters and links with Himalayan masters. And that started driving me. My first Swami Rama book. No, not Swami Rama. One book, the first book was called The Life and Teachings of the Masters of the Far East. It was actually the story of 12 scientists invited to India in 1890s. 12 scientists from Europe and America were invited by the masters in the Himalayas to come and study with them. They spent 3 years with the masters. They enlightened all of them. They took them on travels through the Himalayas and did all the miracles that Jesus did. And then they looked at the masters because they had to erase their doubt. When they showed them the miracles, then the scientists then looked at them and said, how?
And then the next 3 years was them traveling and teaching them. And they actually enlightened these scientists. And some of them went back to America, and some of them stayed in India. And the stories are just immeasurable. They're like really, and just lit me up. Then my next book after that was Autobiography of a Yogi. Wow. So that was my second book, and that introduced me to Babaji. And so, and all this magic that actually is, it's actually more like it's our true being, like that we can evolve as a human into a Buddha, a Christ, an enlightened being, and that this is really what we're all about. This is the truth of our spiritual existence. So. అంటే వీరు మొదటిది లివింగ్స్ ది హిమాలయస్ అనే గ్రంథం చదివారంట. తర్వాత ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి, ఒక యోగి ఆత్మకథ చదివారు. దీనికి ఆధ్యాత్మికం మీద ఆకర్షితులయ్యి ఇందులోకి ఆధ్యాత్మికంలోకి వచ్చారు. వీరికి అంటే 25 సంవత్సరాల ఆధ్యాత్మిక అనుభవం ఉంది. 25 సంవత్సరాల నుంచి కూడా భారతదేశంతో అనుభవం ఉంది. ఇక్కడ ఎన్నో ప్రదేశాలు భారతదేశంలో ట్రావెలింగ్ చేశారు, తిరిగారు వీరు. యు ఆల్ హిమాలయస్ ఆల్ ట్రావెలింగ్. I traveled through the Himalayas. I spent a lot of time in Nepal, up around Pokhara, which is a Shakti place. Because the gurus, they really brought me like first it was all about being in the light and being all this. But then after some years, then it was like you have to go meet Mother. So then it was about to worship. They brought me to Durga. And with Durga for many years until she brought me to Kali. And then I had a greater understanding of the feminine energy. And then how to work that energy within your body to bring your energy up and to bring them together, which I'm still on that process. ఆదిశక్తిని వీరు తల్లిలాగా భావిస్తారు, దుర్గామాతని తల్లిలాగా భావిస్తారు. ఎందుకంటే శివుడిని తండ్రిలాగా భావిస్తారు. ఎందుకంటే వీళ్ళని శివుడు పార్వతిని తల్లిదండ్రులుగా లెక్కన భావిస్తున్నాడు. You thinking and Durga Mata is your mother? Durga, pretty much like this. Durga, this feminine energy. You know, when I look at people and I say, Mother, Papa, it's like Big Mama, Big Papa. It goes for everybody. Yes. All right? Some people know and some people are learning to know. All right? But when పైన శివుడు ఉన్నాడు కదా, మీరు తండ్రిగా శివుని భావిస్తున్నారు, కింద అమ్మ ఉన్నది కదా, ఇక్కడ తల్లి తండ్రిని చేతులు అంటే అమ్మ నాన్న ఉన్నారని అంటారంట అందరూ. Yeah, it's a form of the feminine. So in Taoist yoga, you see the yin yang. So it represents the black represents the feminine, like Shakti, and then the white is like Shiva, masculine. So, but when we put it into a form, then this is where the gods and goddesses like manifest in that form in which you may meditate on, and then you can have an experience of God in a form state. So, and accessing these higher dimensions. Why like India? Why not like India? No, I mean, you know, what I've learned about India is that it's very chaotic. It's overpopulated, and but it's got this. It has an amazing energy. Like in America, it's like we're driving between the lines. Nobody crosses over the line when they're driving unless they turn on their blinker, and then we move to the next lane. That does not exist in India whatsoever. Okay. ఇండియాలో స్వేచ్ఛ చాలా ఉంటుంది, అమెరికాలో చాలా రూల్స్ ఉంటాయి, ఇండియాలో చాలా స్వేచ్ఛ ఉంటుంది అంటున్నారు. మీరు ఇండియాని ఎందుకు ఇష్టపడుతున్నారు అంటే, ఎందుకు ఇష్టపడకూడదు ఇండియాని అంటున్నారు వాళ్ళు. And when you're driving, you can just count on a cow being in the road, a dog crossing, a guy with a fruit cart just gonna push out in front of you without looking because nobody's looking. And even people, they will drive into the road without looking to see who's coming, right? Because they will tell you, it's their job not to hit me. Which is... అక్కడ బిజీ ఎవరిని పట్టించుకోరు, ఏమి ఇది చేయరు. మొత్తం వాళ్ళ లక్ష్యం ఇప్పుడు ఒక డ్రైవింగ్ చేస్తుంటే ముందర ఏమొచ్చేది కూడా చూడరు, ముందుకు డైరెక్ట్ పోవడం కానీ దాని కింద వచ్చి కారు కింద ఏది పడినా పట్టించుకోరు. అంటే ఆ బిజీ లైఫ్లో గందరగోళంలో ఉంటుంది.
ఇక్కడ అంటే నెమ్మదిగా పనులు చేస్తారు, స్వతంత్రంగా ఉంటారు, స్వేచ్ఛగా ఉంటారు, హాయిగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, టెన్షన్ ఉండదు, నెమ్మదిగా పనులు చేసుకుంటుంటారు. అక్కడనేమో బిజీ బిజీ బిజీ, నిలబడే తినడం, నిలబడే పరిగెత్తడం అన్నట్టు బిజీ బిజీ లైఫ్లో అక్కడ గందరగోళంగా ఉంటుంది. ఇక్కడ ఉండే ప్రశాంతత అక్కడ ఉండదు అంటున్నారు. యు ఇండియన్ కల్చర్ లైక్ బాబాజీ? యు లైక్ ఇండియన్ కల్చర్? I like I'm from America, so our culture is kind of more like money, It's about capitalism, and it's about what you create, that how you make money, and it's kind of like there's no culture in a way. So when I come into these cultures that I see that are thousands of years old, it has roots that go way back, and so India has that, and that was something that really inspired me to see how families exist together, how much cooperation between all family members, that there was such deep respect for parents and grandparents. It's really ఇక్కడ ఇండియా కల్చర్ ఏదైతే ఉంటుందో, సంస్కృతి, భారతీయ సంస్కృతి వారికి చాలా నచ్చిందంట. ఇక్కడ ఎందుకంటే పెద్దలని గౌరవిస్తారు, ప్లస్ అందరికీ ఉమ్మడి ప్రేమ, అనురాగాలు, బాంధవ్యాలు ఇవి ఎక్కువ ఉంటాయి. తల్లిదండ్రులని పిల్లలు గౌరవిస్తారు, అలాగే ప్రేమలు, మమకారాలు, అనురాగాలు ఇక్కడ బాగా ఉంటాయి. అక్కడ విదేశాల్లోనేమో ఎవరినెవరు పట్టించుకోరు, జంతువులాగా జీవితం ఉంటుంది, గజిబిజి లైఫ్ ఉంటుంది, కేవలం డబ్బు కోసమే పనిచేసి డబ్బు పోగు చేయాలనేది వాళ్ళ లక్ష్యంగా ఉంటుంది తప్ప ఇక్కడ ప్రేమ, మమకారాలు, సెంటిమెంటు ఇవన్నీ ఉండవు వాళ్ళకు. ఇక్కడ అటువంటిది కాకుండా ఇక్కడ ప్రేమానురాగాలతో ఉంటుంది. కనుక నేను భారతీయ సంస్కృతిని ఇష్టపడుతున్నాను అని జై బాబాజీ చెప్తున్నారు. India more devotional and it's not everybody, as you know. Here in India, we see great devotion for those that bring their life in that direction. That's the truth. And that you also have another side of India where people they seek the money. They're chasing like the American dream, and I always look at the boys, when I'm speaking to the youngsters, and I always look at them and go, money will never make you happy, because all the rich people that I've met in the world, and I have seen many, they're busy, and they're busy protecting their money, and they're not necessarily really happy, so you can do it. I think people that have money, if they could learn to give it away, right? Like, how much money do you need? So all these really rich people of the world, they just have too much money. But if they could take that money and go around and start helping people, it would fill their heart greatly. And we do have people like that, but it's such a small percentage, And but that would be the greatest gift to the world, is to see the mega rich people actually giving to the poor and bringing balance back into the planet. మీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే దానం ధర్మం చేస్తే మీకు శాంతి వస్తుంది, ఎక్కువ పోగు అయితే మీకు అశాంతి వస్తుంది, దానివల్ల పుణ్యం లభిస్తుంది. కనుక ఆ విధంగా ఇది చేయాలి. కానీ జీవితం అంటే సంపాదించుట కోసమే కాదు. జీవితం అంటే అంటే అది నిజమైన శాంతిని, ఆనందాన్ని ఇవ్వలేవు మనకు. బాగా డబ్బు సంపాదించడం అనేదే. డబ్బు ఎక్కువ ఉంటే బీదలకి, సమాజానికి సేవ చేయొచ్చు. కానీ నిజంగా ఆధ్యాత్మికమే మనకు నిజమైన శాంతిని, ఆనందాన్ని ఇస్తుందని జయబాబా గారు చెప్తున్నారు. బాబాజీ, ఈ ఆల్ వరల్డ్ సమ్ డివోషనల్, బట్ ఇండియన్ డివోషనల్ ఈజ్ వెరీ డిఫరెంట్, వెరీ డిఫరెంట్. Well, all type of this is yoga, Vedanta, meditation and puja, homa, very different type of spirituality. The India. Spirituality here, this is really where you can go from. You can go from Hare Krishna, where people are over here like Hare Krishna, and it's like no swearing, no eating the garlic and the onions, and no sex, no this, no that. And then on the other end of the spectrum, you got a Gauri Baba. He's like eating flesh. He's like doing all the things you're not supposed to do, but he becomes enlightened. And he becomes enlightened because he goes full 100%
into the mother with the thought of reaching enlightenment by going through that darkness. And even in it, no matter who makes it to enlightenment, you have to have that dark night of the soul. You do have to go through the darkness to get to the light. So they actually go into it. So what we're saying is that the spectrum is so broad, and so many, and then within the spectrum, you will find the teachings of every religion in the world somewhere in that spectrum of what is going on in Hinduism here today. We have people that don't worship deities. They only worship the light, you know, and the deities are not there. We have people that just doing inner work through meditation to experience the light within. So there's so many different paths. Yes. Yeah. ఇక్కడ చాలా అంటే ఆధ్యాత్మికము చాలా రకరకాలుగా ఉంటుంది, ఒక్కొక్కరు ఒకటి పాటిస్తుంటారు. ఉదాహరణకు మనము వైష్ణవ సాంప్రదాయంలో చూసినాం అనుకోండి, ఇప్పుడు వైష్ణవ సాంప్రదాయంలో ఇప్పుడు ఇస్కాన్ కానీ, హరే రామ హరే కృష్ణ సంఘం కానీ, ఇంకా ఇతర వైష్ణవ సాంప్రదాయంలో చాలా సదాచారం ఉంటుంది. అంటే ఉల్లిపాయ తినొద్దు, వెల్లిపాయ తినొద్దు, అలాగే మనకు అంటే అన్ని నియమాలు పాటించాలి, వ్రతాలు నియమాలు పద్ధతులు ఇవన్నీ ఉంటాయి. కానీ ఇవన్నీ ఉంటాయి కదా, అలా అఘోరి పరంపరలు ఉంటారు అనుకోండి, వాళ్ళు ఇంకా ఏదైనా అంటే ఒక చెత్తని కూడా తిని జీర్ణం చేసే ఇది ఉంటుంది వాళ్ళకు. ఇదంతా రుచి శుచి ఇది అది అనేది ఏమి చూడరు, వాళ్ళు ఏది చేయటం కూడా సమర్థులు వాళ్ళు. అటువంటి వాళ్ళని కూడా నేను హిమాలయాల్లో చూసినాను. అట్లా డిఫరెంట్ ఒక్కొక్క రాష్ట్రంలో భక్తిలో ఒక్కొక్కరు ఒకటి పాటిస్తుంటారు. కానీ ఈ మార్గాలు నదులన్నీ పోయి సముద్రంలో కలిసినట్టే ఇవన్నీ మోక్ష మార్గాలే. అయినా ఈ మన దగ్గర ఎట్లంటే 1వ తరగతి నుంచి అంటే 7వ తరగతికి లెవెల్స్ లెక్క అష్టాంగ యోగం క్రమ పద్ధతులు అందిస్తారు. ఎవరి శక్తి కొలది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అనుసరిస్తారు. ఇక్కడ చాలా మిగతా దగ్గర అయితే ఒకడే దేవుడు అని ఒకే పద్ధతిలో ఉంటాయి. ఇక్కడ ఆధ్యాత్మికం రకరకాలుగా మార్గాలు, నదులు ఎటువైపు ప్రయాణించినా సముద్రం చేరినట్టుగా ఇక్కడ రకరకాలుగా ఉంటాయి. ఇక్కడ చాలా ఇది ఉంటాయి. మరి వాళ్ళకు ఒక శాస్త్రీయమైన ఋషులు కనుక్కున్న పద్ధతిలో అందరూ సాధన చేసి ఇవి తరిస్తుంటారు అని జయబాబా గారు చెప్తున్నారు. బాబాజీ, యూ విచ్ టైప్ ఆఫ్ స్పిరిచువాలిటీ లైక్? You like which type of spirituality? Well, Babaji kind of hurdled me around into, when I first came to India, I started with the Jains. I was in a Jain ashram for a couple of weeks. I learned about the Jains. From there, I knew nothing about the Jains. From there, and I was really blown away. They were like more extreme than the Buddhists as far as non-violence, compassion, kindness. They had that aspect. And then I went to a Sikh farm, and I was with Baba Verse's farm, and then I learned about Sikhism and about warriors that stood up against, you know, the atrocities of, you know, like the Mughals coming and slaughtering villages and pillaging India. So these people would stand up against that, you know, and then I studied with grandmasters from China. And I learned about Qigong and about energy healing from a grandmaster, as well as I learned about Reiki and pranic healing, and I do healing work for over 20 years now. And also shamanic healing and working with, in North America, there was like the Native American, through meditation, you can kind of reach this plateau that and learn from the shamanic traditions or the Hawaiian traditions. So when you ask me this question, it's hard to say because all of them are in that field of light, and they're all beautiful in their own way. Yeah? And I think that's what you're trying to access. You're trying to access into this realm of beauty and light. And so in one meditation, I went to this temple in a high realm. And when I got there, I looked at my guide and I said, oh my gosh, all traditions of the world are here. And he says, yes. And you see flags of all the traditions, and everybody was mixing together. And then there's a joke that somebody went to heaven and saw this, and then the angel said, he looked at the angel and said, well, who are those people over there? And he said, shh, those are the Christians. They think they're the only ones up here. So, so it's a joke, okay? So
what we need to do is to bring everybody together, to really not to see that their religion is greater than another. Basically, it's many rivers to the ocean of God. So basically, the master is the key. When you have a master, an enlightened being, and he initiates you into meditation and into practices, then you are on your path to achieving enlightenment yourself. So Jesus was the master. Buddha was the master, you know. But then through time, you know, they made religions out of them. Yes, yes. Shankaracharya be even master. Yeah. అయితే నేను మొదలు జైనుల పరంపరలో చూసినాను, బౌద్ధుల పరంపరలో చూసినాను, తర్వాత సిక్కుల పరంపరలో చూసినాను, అన్ని చూసినా ఒక గురు పరంపర ఉంటుంది. గురువు అనేది తాళం చేయి ఇస్తేనే తాళంని ఓపెన్ చేయగలుగుతాం. గురు పరంపర ఉండాలి. గురువు తప్పకుండా ఉంటేనే గమ్యం చేరుతాము. గురువు లేనిది గుడ్డి విద్య. నదులన్నీ వెళ్ళి సముద్రంలో కలిసినట్టు ఈ భగవంతునిలోనే కలుస్తాయి. కొద్దిగా వేరువేరుగా పేర్లు పెట్టుకున్నా భగవంతుడు అనేది ఒక్కటే. ఈ నదులన్నీ వెళ్ళి సముద్రంలో కలిసి ఒక్కటిగా మారుతాయి. అలాగే కొద్దిపాటి పరంపరగా అదే తేడాగా ఉన్న భేదంతో ఉన్న ఇవన్నీ కూడా మనము ఒక గురు పరంపరలో ఉండి దైవ మార్గాన్ని చేరుకోవాలి. అలాగే నేను అన్ని మార్గంలో చూసినా కానీ నాకు బాబాజీ మార్గమే నచ్చింది. అందుకనే క్రియ బాబాజీ నమా ఓం అంటుంటారు ఎప్పుడు ఈ బాబాజీ. కనుక అందుకనే వారి పేరులో కూడా జై బాబాజీ అని పెట్టుకున్నారు. అయితే వారికి మహోతార్ బాబాజీ అంటే చాలా ఇష్టమని ఇంతవరకే చెప్పారు. ఇక అన్ని ఎన్నో మార్గాలు చూసినా కానీ ఒక మార్గాన్ని పట్టుకోవాలని నేను ఈ మార్గాన్ని పట్టుకున్నాను అంటారు. ఈయన ఎప్పుడు సముద్ర తీరంలో, నది తీరంలో, అడవుల్లో, హిమాలయాల్లో ఎక్కడ పడితే అక్కడ గంటల తరబడి ధ్యానంలో కూర్చొని ఉండిపోతుంటారు. వీళ్ళ మిత్రులు చాలామంది ఉన్నారు. సన్యాస పరంపరలో ఎంతోమంది సన్యాసం తీసుకున్నారు. ఇంకా ఎంతోమంది గుహల్లో తపస్సు చేస్తున్నారు విదేశీయులు మన హిమాలయాల్లో కూడా. ఇక వాళ్ళు రెయిన్బో క్యాంపులని ఎక్కడ పడితే అక్కడ కొండల్లో, ప్రతి దేశంలో కొండల్లో ప్రతి కొన్ని రోజులకు ఒకసారి ఒక్కొక్క ఏరియాలో ఉన్న వాళ్ళు ఎక్కడ దగ్గర ఉన్నారో అక్కడ కలుస్తారు వాళ్ళు. ఆ కొండల్లో ఏర్పాటు చేసేది 20,000 30,000 మంది ఒకే దగ్గర గ్యాదరింగ్ అయ్యి వాళ్ళు అక్కడ ఆధ్యాత్మిక సత్సంగాలు, ధ్యానం 24 గంటలు చేస్తూ ఉంటారు ప్రతి దేశంలో. బాబాజీ, యువర్ ఫ్రెండ్స్, మెనీ ఫ్రెండ్స్ ఆర్ స్పిరిచువల్ ఫ్రెండ్స్. Yeah. Many foreigners. Yeah, I've met. Look like and rainbow gathering people. Yeah, rainbow is a Hopi Indian prophecy of that one time here on the earth that all people of all colors and all traditions of the world, all castes, will join hands in the name of love. So the rainbow gathering, when you go there, you see that you have Christians there, you have Krishna people there, you have Shiva people there, you have punks there. You see everybody, but everybody's there to give to each other. Yes. And when we learn to give to each other, we smile, our hearts open. And that's where we need to go in the world today. We need to become a little bit more caring and sharing. అయితే రెయిన్బో స్పిరిచువల్ పీపుల్స్ అంటారు. అంటే రెయిన్బో ఆధ్యాత్మికమైన ఆధ్యాత్మికవేత్తలు అనే ఈ యొక్క గ్రూపులో ఎలా ఉంటుందంటే ప్రపంచంలో అన్ని దేశాల వాళ్ళు ఉంటారు, అన్ని మతాల వాళ్ళు ఉంటారు. అయితే అందులో కూడా అందరూ ఒకరు శివుడి భక్తులు ఉంటారు, ఒకరు అమ్మవారి కాళీమాత భక్తులు ఉంటారు, ఒకరు కృష్ణుడి భక్తులు హరే రామ హరే కృష్ణ సంఘం వాళ్ళు ఉంటారు, ఇంకా కొంతమంది రకరకాలుగా యోగా చేసే వాళ్ళు ఉంటారు, ఇంకా కొంతమంది అన్ని రకాల వాళ్ళు కూడా వాళ్ళ హృదయం పవిత్రంగా ఉంటుంది, హృదయం విశాలంగా ఉంటుంది, నీది గొప్ప నాది గొప్ప అనే స్థితిలో ఉండరు. ఇతరులకు ఇచ్చే గుణం ఉంటుంది. వాళ్ళ దగ్గర ఏది ఉన్నా అందరికి షేర్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు ఏదైనా తిన పదార్థం అంటే అందరికి పెట్టి వాళ్ళు తింటారు. ఉన్నదాంట్లోనే నలుగురికి ఇచ్చే గుణం ఉంటుంది. వాళ్ళకు ప్రేమతత్వంతో ఉంటారు. వాళ్ళు శరీరాన్ని మనసుని ప్రపంచాన్ని మర్చిపోయి రాత్రి పగలు అనకుండా దైవనామ భజనలు చేస్తూ, యోగా చేస్తూ, ధ్యానం చేస్తూ, సత్సంగాలు చేస్తూ శరీరాన్ని ప్రపంచాన్ని మర్చిపోయి తన్మయత్వ స్థితిలో గడుపుతుంటారు. వాళ్ళు భగవంతుడు అంతా ఒక్కడే అనే భావనతో ఉంటారు. కానీ వాళ్ళకి నచ్చిన దైవాన్ని వాళ్ళు ఫాలో అయినా, వాళ్ళకి నచ్చిన మార్గాన్ని వాళ్ళు ఫాలో అయినా భగవంతుడు ఒక్కడే అనే భావనలో ఉంటారు. అందరూ కలిసిమెలిసి ఉంటారు. అక్కడ ఎటువంటి సమస్యలు ఉండవు. హృదయం విశాలంగా ఉంటుంది కాబట్టి నీది ఎక్కువ నాది తక్కువ అనే స్థితిలో ఉండరు. అట్టి ఆధ్యాత్మికమైన వాళ్ళు ప్రతి దేశస్తులు ఉన్నారు అని ఇది చెప్పారు. అయితే వాళ్ళ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే ఇప్పుడు శంకరాచార్య ఒక గురువు, జీసస్ క్రైస్ట్ ఒక గురువు, అలాగే బుద్ధుడు ఒక గురువు, అలాగే ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు కూడా వాళ్ళని గురువులు అంటారు. కానీ భగవంతుడు ఉండేవాళ్ళు ఒక్కడే. ఆ భగవంతుని కూడా రకరకాల పేర్లున్నా ఆ భగవంతుడు ఒక్కడే అనే భావనతోటి వాళ్ళు ఉంటారు. మరి
ఆ క్యాంపుల్లో ఎన్నో సార్లు మీరు పాల్గొన్నారు ఎన్నో దేశాల్లో. యూ మెనీ టైమ్ అటెండెడ్ రెయిన్బో స్పిరిచువల్ క్యాంప్స్. I've been to several. I've been in nationals in America. We had like about 25,000 people. And one year I was at Rainbow Council, which is we in California had been voted to hold the nationals, and then Ram Dass let us use his house. So 300 of us went to Ram Dass's house in California in 2003, I think it was. Ram Das ji, this Kanchangarh, Kerala. Ram Dass, the one that was Neem Karoli Baba's disciple. Oh, okay. All right, Ram Das also one Kanchangarh, Kerala. Neem Karoli Baba student in Kanchangarh, biggest ashram, and every time Hare Rama, Rama Rama, Hare Hare chanting. Yeah, He's Kanchangarh, Kerala. Yeah, no, this one, he was a Harvard professor in America. Yes. And they were doing LSD experiments. Oh, that was. Okay. Right? This Baba Das was separate. Yeah, these are not the same ones. Yes. All right. Oh. So, but Ram Dass we stayed in his house. And it was Neem amazing. Karoli Baba student. Yeah. Yes, foreigner. Yeah. Yes. America. This Ram Das Also Krishna Das. Krishna Das is also foreigner. He's another American. He sings the bhajans. Yes. And he's quite popular, singing all the bhajans. But he also Neem Karoli Baba. Neem Karoli Baba students, many foreigners. Many. Million people, foreigners, and Hanuman Chalisa and bhajans and singing bhajans. Yeah, we have many stories of like a woman in the hospital in America. Yes. And she was sick and basically on her deathbed. And then all of a sudden this man walked into the room. Yes. Walked over, touched her. She healed. She made it. And then her friend somehow, she got on a plane, came to India. And then they went to see Neem Karoli Baba. She walked in the room. And she says, that's the man who came into my hospital. But he never left India. Yes. You know? Such is the power of the true masters. And many saints, India too came, and America and England and Western countries, spirituality developing, and you know, and Paramahansa Yogananda, Vivekananda Swami, and Bhaktivedanta Swami, and many yogis and Devmurti ji. Yep. And very great yogi Devmurti ji. And they had huge followings when they went to America because, they brought the divine light that was working within them. They had developed themselves to a certain level. And so that's the thing that we're kind of missing. Like, I go to a church in America and we meditate and we love all traditions of the world. And Dr. Reverend Michael Beckwith, it's called Agape, Unconditional Love. He's teaching the real way, from what I see. And there are many churches like that are meditative churches. Because Jesus was a meditator. So we need to meditate. He said, the kingdom of God is within. Matthew 6:22. When the eye is single, you close the eye, this opens, the body becomes full of light. So Jesus he's showing us the way. And so I believe that Jesus was teaching meditation. But, somehow I think that part, in the Bible, they say he's meditating, he went to the mountains to meditate. But in his teachings, we never really hear about meditation. So I just feel like something was missing. ఈయన చర్చిలలో పోయి అమెరికాలో కూడా మెడిటేషన్ చేస్తుంటే వీరిని వింతగా చూస్తుంటారంట. అయితే జీసస్ కూడా మెడిటేషన్ చేశారు. అన్ని రిలీజన్స్ వీళ్ళు ఏంటంటే ఒక మతము ఒక తెగ అనేది చూడరు. అన్కండిషనల్ లవ్ అంటే ఇక ప్రేమకు ఎల్లలు లేవు, హద్దులు లేవు అనమాట. ఇక ఆ విధంగా వాళ్ళు ఈ విశాల భావనతోటి అనంతమైన ప్రేమను కలిగి ఉంటారనమాట. దాని అంతం లేని ప్రేమ, అనంతమైన ప్రేమని కలిగి అనంతమైన విశాల హృదయంతో ఉంటారు. కనుక అందరి మత ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గురువుల లెక్కన ఆ మతాన్ని వ్యాప్తి చేశారు. అయితే వీళ్ళందరూ కూడా ధ్యానం చేశారు, తపస్సులు చేశారు. కనుక ఆ విధంగా మేము ఎక్కడ కూర్చున్నా కానీ
మేము అదే చెప్తాము. ఇప్పుడు మీ గురువులు అందరూ ఎవరైతే ఉన్నారో, మహమ్మద్ ప్రవక్త కానీ, జీసస్ క్రైస్ట్ కానీ, అలాగే బుద్ధుడు కానీ, శంకరాచార్య కానీ, వీళ్ళంతా కూడా ఋషులు, గురువులు, వీళ్ళు మనకు ఆధ్యాత్మికతని వ్యాప్తి చేయడానికి దైవ బంధువులు. వీళ్ళు అంటే దైవం యొక్క ప్రతినిధులు, ఆధ్యాత్మికతని వ్యాప్తి చేయడానికి వచ్చారు. వీళ్ళంతా కూడా మెడిటేషన్ చేశారు. మీరు కూడా చేయండి అని చెప్తాను. ఈ యొక్క 2 కళ్ళని తీసి 3వ నేత్రం మీద కాన్సల్టేషన్ పెడితే 3వ నేత్రం ఓపెన్ అవుతుంటుంది. శరీరం లయమైపోయి ఆ యొక్క ఆత్మాకారంగా నిలుస్తామని నేను అక్కడ చర్చిలో పాస్టర్స్ కూడా చెప్పేవాడిని. ఇది అని జయబాబాజీ గారి అనుభవం చెప్పుకుంటున్నారు. అంటే మేము అన్నిటిని ఒకటిగా భావిస్తాము. నాది గొప్ప అంటే మేము ఒప్పుకోము. నేను అన్నిటినీ ఆ ఇండియా గురువుల దగ్గర నేర్చుకున్నది అదే, బాబాజీ మహారాజు క్రియాయోగంలో నేర్చుకున్నది అదే, అలాగే ఇండియాలో ఉండే గొప్ప ఋషుల దగ్గర నేను నేర్చుకున్నది అదే, నేను చదివిన గ్రంథాలు అదే. విశాల భావము కలిగి ఉండాలి, లేకపోతే అట్లా సంకుచిత భావాలు ఉండొద్దని చెప్తారు. అమెరికన్స్ థింకింగ్ ఈజ్ వైట్ పీపుల్ ఈజ్ గ్రేట్. No. No thinking. Britishers before. Maybe a small part of the white people of America are thinking like this, but I definitely can say it is not the majority of those. Of before the white people 100 years before, and this Britishers is thinking is, and Indian people. But most British and American white people do not think like we are the supreme. They are not like that. Okay, changing. There's a small people that ego, are small white people, white power, you know, and small ego, small people ego. But this time change. Now it's changing. We all see this, you know. That's we're all equal. అంటే మనని భారతీయులు ఆంగ్లేయులు పరిపాలించినప్పుడు మేము తెల్ల వాళ్ళమే గొప్ప వాళ్ళము, ఈ యొక్క అంటే నల్ల జాతి వాళ్ళైన భారతీయులు పురుగులలాగా చిన్న చూపు చూశారు. కానీ ఇప్పుడు చాలా చేంజ్ అయినారు వాళ్ళు కూడా. ఎవరో కొద్ది మనిషికి ఒక 10% మేము మనుషులకి మేము తెల్ల వాళ్ళము గొప్ప వాళ్ళం అనే భావన ఉండొచ్చు తప్ప వాళ్ళలో కూడా చాలా చేంజెస్ వచ్చినాయి. ఇంత చాలా మటుకు వాళ్ళు కూడా ఇప్పుడు మార్పుకు గురైనరు. ఇప్పుడు అట్లా ఏం లేదు అమెరికాలో, వీళ్ళు తక్కువ వాళ్ళు ఎక్కువ అని. అంటే మనం అనుకోనికే కూడా మన ఎన్ఆర్ఐస్ వెళ్ళి గొప్ప పోస్టుల్లో ఉన్నారు. అమెరికాలో, ఇంగ్లాండ్లో గొప్ప పోస్టులో ఉన్నారు. అలాగే మంచి పదవుల్లో ఉన్నారు. యు నో సునక్ ఈజ్ అండ్ దిస్ ఇంగ్లాండ్ ప్రెసిడెంట్ సునక్ ఇండియన్. Yeah, now. Yeah, but he's more like one of these white guys. Yes. To be honest with you, there is a small group of very powerful white people that basically run this planet. Yes. Okay, that is true. And they are not doing it in the name of God. I will say that. Okay? That because we have everything we need in this planet and everything is so chaotic right now. So Indians NRIs also big posts in America and big post. Yeah, big a lot jobs. of Indians are, and Google and a lot of CEOs that are Indians now. Yes. But it doesn't make them that they're necessarily good people. Okay, I will say this: that all people we're all equal in the same way, and just because you're of one culture doesn't make you better than another culture. It's about how your actions every day, how you carry your life. Are you a kind person? Are you a caring person? Before and Britishers time, India no education. This time good education. That wise and all equal. Yes, but but it's about hopefully we carry that innocent and that honesty with us through life, that we don't get carried away with this capitalistic view of like get as much as you can. You know, it's like we really have to be a little bit more conscious about our neighbors and are they getting enough food? It can't be just about me, because if you're just an island by yourself, it's an incomplete life. You need to connect your spirit to the earth and to your neighbors, and you need to be a caring individual if you want to have a fulfilled life. ఇప్పుడు ఇండియాలో కూడా ప్రతి ఒక్కరు చదివిన వాళ్ళు ఉన్నారు, విదేశాల్లో కూడా పెద్ద పోస్టుల్లో ఉన్నారు. కనుక ఇప్పుడు ఎక్కువ తక్కువ అనడానికి ఏం లేదు, ఇప్పుడు అందరూ సమానం అయిపోయారు. జై బాబా వెరీ కైండ్. మెనీ పీపుల్స్ ఐ లిస్టెన్. జై బాబా ఈజ్ వెరీ కైండ్. Jai Baba and service doing and dogs and monkeys and animals. Who are you talking to? Some foreigners and listening me. Really? Yes.
Your Facebook also many you and dirty dogs you helping, food giving and some dressing and some medicine. I feel their pain. When I see a hungry child in the street, I don't look and say, hey, what religion are you? What caste are you? I see a hungry child, I feed him. I see a dog that's hurt, I have medicine in my bag. I will give him some medicine and or some food, and because all of our spirits are connected. And so when you start to feel, through your heart, not thinking through the mind, and you feel, then you want to help. We should. I see many foreigners and animals helping and service doing and many kind people. Yes. And Tiruvannamalai, Arunachalam and some. I know this man, this American man. He built this. I was with him the day that he was looking for a house to build an animal shelter. There's over 500 dogs in that place today. The work that they do in Tiruvannamalai, James, amazing. అంటే ఇక్కడ ఫారినర్స్ చాలా మంది జంతువులకు ఇట్లా ఎందుకు అంటే బాగా సేవ చేస్తుంటారు. అందులో ఆధ్యాత్మికంలో వచ్చిన ఫారినర్స్ ఇంకా దయ కలిగి ఉండడము, ఆ జంతువులని మనం ఏదన్నా గజ్జి కుక్క ఉంది అనుకో దగ్గరికి వెళ్ళాం, కానీ ఒళ్ళో కూర్చోబెట్టుకొని తిను మా బంగారు మా అని మన చిన్నపిల్లలకి కూడా తిను అనే నోట్లో మనం కుక్కినట్టుగా అట్లా వాళ్ళు ప్రేమతోటి దాన్ని చేతిలో పట్టుకొని తినిపియడము, దాని గాయాలని కడిగి దానికి ఇంత మెడిసిన్ వేయడము, డ్రెస్సింగ్ చేయడము, అలాగే ఇవన్నీ జంతువులకి ఇలా సేవ చేస్తుంటారు చాలామందిని నేను గమనించినాను. అంటే ఇంతెన్సిమించు వీళ్ళు ఎనిమల్స్ని చాలా ఇష్టపడుతుంటారు. అందులో ఆధ్యాత్మికంలో వచ్చిన వాళ్ళు ఇంకా దయా దాక్షిణ్యం పెరిగి ఈ యొక్క అంటే కుక్కలు, పిల్లులు, పక్షులు, కోతులు అన్ని జంతువులకి ఇది చేస్తుంటారు. అలాగే నేను చూసిన ఫారినర్స్ని కూడా కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, బీదోళ్ళు ఉంటే కొంచెం పాపం వాళ్ళకి దగ్గరికి వెళ్ళి చేస్తారు. అంటే ఆధ్యాత్మికంలో వచ్చినాక ఇంకా చాలా మటుకు మన పూర్వీకులు ఎంతో దయ కలిగి ఉండారు. భారతదేశం నుంచే చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అనేది, అలాగే భూతదయ కూడా భూతయజ్ఞంలో కిందకు వస్తుంది పంచయజ్ఞాల్లో. ఎందుకంటే బ్రహ్మయజ్ఞము, మనకు బ్రహ్మయజ్ఞము, అలాగే దేవయజ్ఞము, పితృయజ్ఞము, అతిథి యజ్ఞము, భూతయజ్ఞం అనే 5 యజ్ఞాలు మనకు చెప్పబడ్డది. అయితే భూతయజ్ఞంలో జంతువులను అన్ని సేవించని వేదం చెప్తుంది. అలాగే అతిథి యజ్ఞంలో అతిథులైన సర్వమానవాళిని సేవించని వేదం చెప్తుంది. తల్లిని, తండ్రిని, గురువులని, దైవాన్ని కూడా సేవించమని మనకు వేదం చెప్తుంది కనుక దీన్ని పంచయజ్ఞాల ద్వారా వాటిని సేవిస్తారు. అందుకని మన దగ్గరకు వచ్చి గ్రంథాలు చదివి ఋషుల దగ్గర నేర్చుకున్నది వాళ్ళు ఆచరణాత్మకంగా పెడుతున్నారు. వాళ్ళలో మార్పులు వచ్చినాయి. ఇక చాలా మటుకు అండ్ ఇండియా ఈజ్ గెస్ట్ ఈజ్ గాడ్, అతిథి దేవో భవ, అండ్ అతిథి దేవో భవ, గెస్ట్ ఈజ్ గాడ్, రెస్పెక్ట్ గెస్ట్ అండ్ సర్వీస్ గెస్ట్ అండ్ ఈ ఓల్డ్ ట్రెడిషన్. It's like Guru Nanak said one time. He said, show me a direction where God isn't. God is everywhere. It's in every living thing. And when you start to feel that and see it in your life, you can't hurt anything, because you feel that love, that connection. You become a warrior for the nature, You want to protect the animals and the trees and all things, because it's part of us. అంటే గురునానక్ను ఒకరు వచ్చి దేవుడు ఎక్కడ ఉంటాడంటే దేవుడు అంతటా ఉంటాడు, ఆయన లేని చోటు లేదు కనుక అన్నిటిని సేవిస్తే భగవంతుని సేవించినట్టు. అందుకనే సిక్కులు వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి జీవి ఆకల్లో ఉన్నవానికి మొదలు భోజనం పెట్టినాకనే గురుద్వారాలకు రానిస్తారు. అక్కడ బయట భోజనం తిన్నాకనే మళ్ళీ లోనికి వాళ్ళ మందిరంలోకి వెళ్ళనిస్తారు. అట్లా ఆ విధంగా ప్రతి జీవిలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు కాబట్టి అన్ని జీవులను సేవిస్తే భగవంతుని సేవించినట్టే అని గురునానక్ గారు అన్నారు. ఆ యొక్క పద్ధతి నాకు బాగా నచ్చింది అంటున్నారు జై బాబా. అలాగే బాబా యు లైక్ యోగా? Yes, I like yoga. You Navlini Kriya doing and some asanas doing and every time meditate and Ganga river sitting and deep meditation, silence. We are trying. Yes? Yes. And some, you why like Gokarna? Yeah, Gokarna has a very beautiful healing energy. So this has always been a place we go in the winter time for at least 10 or 12, 15 times. Lord Shiva Atmalinga putting is Ganesh. Yes. That place. Yes. Yes. That's very powerful. It's very every holy place has a different type of energy. So if you go to Arunanchala,
In Tiruvannamalai, it's not the same energy as you feel in Gokarna. But అంటే ఇప్పుడు శివుడి క్షేత్రాలు ఏవైతున్నాయో ద్వాదశ లింగాలు కానీ ఇంకా కొన్ని అరుణాచలం కానీ గోకర్ణలో ఆత్మలింగం పెట్టారు కదా, ఆ ఆత్మలింగం ప్రతిష్ట అట్లా ఒక్కొక్క దాంట్లో వేరు శక్తి దేనిది దానికే. ఇప్పుడు అన్ని పంచదార వేసి మిఠాయిలు లడ్లు రకరకాలుగా చేసిన ఏ స్వీట్లో ప్రతి స్వీట్లో పంచదార కలుస్తుంది, కానీ ఏ స్వీట్ సపరేటు. అలాగే ఒక్కొక్క క్షేత్రంలో ఒక రకమైన ఎనర్జీలు శక్తి ఉంటుంది, అక్కడ ఒక ఆనందాన్ని మనం అనుభూతి అంటున్నారు. అలాగే గోకర్ణలో సముద్ర తీరము, అది కొండలు ఉంటాయి, సముద్రం ఉంటుంది, అది మాకు బాగా నచ్చింది అంటున్నారు. ఋషికేశ్ ఆల్సో river and mountains and Himalayas. The mountains are, like in Rishikesh, it's like in the marketplace there, like Ramjula, Lakshmanjula, you don't feel so much. When you're by the river, you do. Yes, yes. But if you just step back 100 meters into the jungle, yes. So much light. I walk back there 1, 2 in the morning. I just see so much light in the air. It's amazing. It's so nurturing. But then you sit for meditation and you're also thinking, okay, is the tiger coming? Is the leopard? Is the elephant? Yes, because they're all there. So it's, yes. But they're our family. ఇప్పుడు ఋషికేశ్ వెళ్ళినట్టయితే ఇప్పుడు మార్కెట్ ఏరియాలో కూడా చాలా బిజీగా ఉంటుంది, మన హైదరాబాద్లో ఉన్నట్టుగా ఉంటుంది. కానీ అక్కడ నది వైపు వెళ్తే కొంత శాంతి లభిస్తుంది. అటు మళ్ళీ వెనక వైపు కొద్ది దూరంలో వెళ్ళే వరకే మహా అరణ్యం ఉంటుంది. అరణ్యంలో ఏమైనా పులులు వస్తాయా, ధ్యానం చేస్తుంటే ఏమైనా పులులు వస్తాయా అన్న భావన కలుగుతుంది. అంటే అంత డీప్ ఫారెస్ట్, అంటే చాలా పెద్ద దట్టమైన అడవి ఉంటుంది. అక్కడ సాధన చేస్తుంటే ఆ ఎనర్జీలు వేరే ఉంటాయి, ఆ శక్తి వేరే ఉంటుంది, ఆ యొక్క ఆనంద స్థితి పారవశ్య స్థితి వేరే ఉంటుంది అని అంటున్నారు. మీరు ఎక్కడ పడితే అక్కడ గంగా తీరంలో కానీ, కొండల్లో కానీ, అడవుల్లో కానీ ఎక్కడ పడితే అక్కడ ఒంటరిగా మౌనంగా ధ్యానం చేసుకుంటుంటారు. ఈ ఫారినర్స్ చాలా డీప్ మెడిటేషన్ చేస్తుంటారు చాలామంది. మన వాళ్ళకంటే కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే విసిగిపోయి ఆ వెస్ట్రన్ జీవితంలో, ఆ పాశ్చాత్య జీవితంలో విసిగెత్తి వద్దురా బాబు ఈ జీవితం అనుకొని వీళ్ళు వచ్చిండ్రు. కాబట్టి ఏదన్నా నమ్మితే వదిలిపెట్టరు, డీప్గా రీసెర్చ్ చేస్తారనమాట. వీళ్ళు వెళ్ళి మరి అక్కడ మన ఇండియాలోని మంచి గురువుల దగ్గర తెలుసుకొని అక్కడ చక్కగా అడవిలో డీప్గా సాధన చేస్తుంటారు వీళ్ళు. ఆ విధంగా వీళ్ళు ఎంతో ఆనందాన్ని శాంతిని అనుభవించారు కాబట్టి ఈ యొక్క ఇందులో అనుభూతులు పొందారు కాబట్టి ఆధ్యాత్మికతని వదులుతలేరు. వీళ్ళకి డబ్బు మీద ఆశ లేదు, మంచి బట్టలు కట్టాలి, మంచి డబ్బు సంపాదించాలి, కారు బిల్డింగ్ మీద ఆశ లేదు. లైక్ యూ వాంట్ కార్ బిల్డింగ్ అండ్ హెలికాప్టర్? Okay. Because if we have a helicopter, then we can get high in the Himalayas very fast. Hey, you guys want to go to Kedarnath today? The thing is, you can have stuff, just don't be attached to it. Our attachments to the material things. This is the problem. So when we have stuff, you can have, just don't be attached. And share it with your community. అర్థమైందా? నీ దగ్గర ఉంటే డబ్బు ఉండని, బట్ అందరికి షేర్ చేయాలి, అందరికి పంచాలి, అందరికి హెల్ప్ చేయాలి. నీ దగ్గర డబ్బు ఎందుకు ఉండాలి? దాచుకోవడానికి కాదు, స్విస్ బ్యాంకుల్లో లేకపోతే కంపెనీలు పెట్టడానికి పెద్దగా దాచుకోవడానికి కాదు. నువ్వు ఎంతనన్నా సంపాదించు, బట్ దానికి సేవ కోసం వినియోగించాలి. ఆ సేవ కోసం వినియోగించినప్పుడే అది సద్వినియోగం అవుతుంది. అదే నిజమైంది ఇది. అయితే ఇప్పుడు హెలికాప్టరు ఇవన్నీ కావాలని కోరికలు ఉన్నాయా అంటే నేను జోక్ చేస్తున్నానని అది చెప్పి దాన్ని తొందరగా హిమాలయస్ వెళ్ళొచ్చు, అటు ఇటు తిరగడానికి ఈజీగా ఉంటుంది. కానీ ఈ వస్తువులు ఇవన్నీ జమ చేసుకోవడంలోనే మన జీవితం అయిపోతే భౌతికంలోనే పడిపోతాము. దీంట్లో కాపాడుకోవడంలోనే సరిపోతుంది మన జీవితము. ఇవన్నీ నిజమైన సుఖం శాంతిని ఇవ్వవు. పోనీ సంపన్నుల దగ్గర ఇవన్నీ ఉన్నాయనుకో, ఇవన్నీ ఏం చేయాలంటే ప్రజల సర్వీస్ కోసము, ప్రజల సేవ కోసం వినియోగించాలి. ప్రతి దాన్ని కూడా ఏది ఉన్నా కానీ, ఎంత సంపద ఉన్నా కానీ అప్పుడే అది సద్వినియోగం అవుతుంది. కానీ ఇవన్నీ పోగు చేస్తూ పోతుంటే ఇవన్నీ సామాగ్రి కానీ, ఇక కార్లు, బిల్డింగులు, కంపెనీలు, హెలికాప్టర్లు, డబ్బు, ధనము అన్నీ ఇలా పోగు చేస్తూ పోతూ ఉంటే ఇవి శాంతిని ఎంతెంత పెరుగుతూ ఉంటే ధనము అంతంత శాంతి కరువైపోతుంది. ఇవన్నీ మనకు దుఃఖాన్ని కలిగించేటివే. ఎంతెంత త్యాగం చేస్తుంటే త్యాగేనైక అమృతత్వ మానుషు, ఎంతెంత త్యాగం చేస్తుంటే, ఎంతెంత వదులుతుంటే, అటాచ్మెంట్ డిటాచ్మెంట్ లేకుండా ఎంతెంత వదులుతూ ఉంటే ఆ వస్తువులు నాకు వాటి కాపాడుట ఎంతో అది పోతుందో, ఎవరైనా దొంగిలిస్తారో, మరి ఇది నాది అనే మమకారము మనని
బంధంలో పడేస్తుంది. అది ఎంతెంత త్యాగం చేస్తుంటే అంతంత శాంతి లభిస్తుంటుంది, ఎంతెంత పోగు చేస్తుంటే అంతంత దుఃఖం లభిస్తుంది. కనుక మాకు వీటి మీద ఏం ఆశ లేదని ఫైనల్గా చెప్పేస్తున్నారు. యూ డోంట్ వాంట్ ఎనీథింగ్, ఎనీ మెటీరియల్. No, I have no desire for it. I mean, no. Actually, I have a suitcase here. That's pretty much my world, and you know, and half the time I feel like it's too heavy. నా దగ్గర ఒక చిన్న సూట్ కేసు ఉండే, ఆ సూట్ కేసు కూడా నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఇది చాలా బరువుది, ఇది ఎందుకు మోసుకొని తిరగాలి ఇది అని నాకు అనిపిస్తుంది. నా అంటే యూ లైక్ వన్ టైం ఫుడ్ అండ్ క్లాత్. Yeah. And even the food is like not so much, you know. He's trying to like, you have more food. అయితే నేనేమంటే కడుపు నిండుగా భోంచేయండి అని అంటే నో లిటిల్ అంటే ఫారినర్స్ చాలా తక్కువ భోంచేస్తారు వీళ్ళు, పాపం కొంచెమే తీసుకుంటారు ఆధ్యాత్మికంలోకి వచ్చిన వాళ్ళు. అయితే అసలు స్పైసీ అంటారు కారము, అది అసలు తినరు కారము, చెప్పగా తింటారు వీళ్ళు. అలాగే కొంచెమే తీసుకుంటారు. అంటే కరతల భిక్ష తరుసల వాసహ, శంకరాచార్య చెప్పింది మనం స్తోత్రాలు చదువుతున్నాం కానీ దీన్ని ఆచరణలో పెట్టినప్పుడే మనం ఆధ్యాత్మిక లాభం పొందుతాం. నాకు ఇంత భోజనం ఉంటే చాలు అంటున్నారు, ఇంత భోజనము ఒక వస్త్రం ఉంటే సరిపోతుంది అంటున్నారు. అంటే కరతల భిక్ష తరుతల వాసహ కౌపినవంత కడుభాగ్యవంత. అందుకనే ఆ విధంగా ఆశ లేనివాడు ఐశ్వర్యవంతుడు, కోరిక లేనివాడు కోటీశ్వరుడు, కౌపినవంత కడుభాగ్యవంత అని శంకరాచార్యులు అంటారు. చిన్న కౌపినం కట్టుకొని ఆశ లేకుండా చెట్టు కింద ఉండే ఋషి గొప్పవాడు, అతనికే నిజమైన శాంతి ఆనందం కలుగుతుంది. ఇక మేము కూడా అటువంటి జీవితమే కోరుకుంటాం అని అంటారు. శివ ఈజ్ వెరీ త్యాగి. శివ ఈజ్ అండ్ నో షర్ట్ అండ్ ఓన్లీ కౌపిన అండ్ జస్ట్ వేరింగ్ అండ్ టైగర్. Well, I think it's really hard for us to comprehend Lord Shiva. And his Himalaya and ice mountain sitting and meditates. No need Shiva, no need any material. No, I think he's pretty much in bliss, you know. Yes. But don't send Kama to shoot him with an arrow, though. No. Tyaga and everything tyaga. Only consultation, focus, only meditation. Lord only Shiva. Deep samadhi. Everything is nothing. In Vairagya. Well, sometimes, you know, he does get together with Parvati from here and there. But family also. But has no attachment to detachment. No detachment. Yeah, pretty much. And total 100% to attachment, not attachment. No. You Lord Shiva is and more than Sveshana and Himalayas. Sveshana is and burning ghat. Is Vairagya Bhumi. Right. This is everywhere is and burning one day. Right. Die one day. That why is Vairagya automatically coming Vairagya. Yes. This world is it's going to. Yes. That why nothing's permanent. That why is nothing permanent. And they say that when you die, you go to a reality that is more truthful because we live in the spirit world. That's lasts forever. This does not. ఈ ప్రపంచం శాశ్వతం కాదని మనకు శ్మశానము సందేశం ఇస్తుంది. అందుకని శివుడు ఉండే ప్రతి ప్లేస్ ఎవ్రీవేర్ అండ్ బర్నింగ్ ఘాట్ లార్డ్ శివ ప్లేసెస్. Kathmandu, Pashupatinath, burning ghat back side and Mandakini Nadi. This is a Arundhati Nadi, one Nadi, river, and Kashi also burning ghat and many places Katma. I sat next to the fire that was started by Lord Shiva 4,000 years ago in Manikamana Ghat. And I used to go in there and I would sit next to this fire. And no Babas do this, right? And all the Brahmins would just look at me, you know. But because I was a foreigner, it was kind of like I could do it. Yes. You know what I mean? But outside you would see all the Babas. But because I would come up and I'd just sit next to this fire. And it had like such a raw energy because it's 4,000 years old, this fire. 4,000 సంవత్సరాల నుంచి అక్కడ కాశీలో
శ్మశానంలో కాలుస్తూనే ఉంటారు. ఇక శివుడు ఉండే ప్రతి ప్లేసుల్లో చాలా దేవాలయాల్లో అక్కడ నది ఉంటుంది, నది తీరంలో ఇటువంటివే శ్మశానం ఉంటుంది. అక్కడ ప్రతి శివాలయం ఉన్న దగ్గర కూడా ఇవన్నీ ఉంటాయి. అందుకనే లయకారుడు అని చాలామంది భయపడతారు, శివుడు లయం చేస్తాడని. అట్లా ఆ విధంగా మరి బాబాజీ యూ ఎవ్రీ టైమ్ యూ లైక్ యోగా అండ్ సెల్ఫ్ ఎంక్వైరీ. Yeah, this is like right now. This is I'm coming to see you, so that we can go out into the jungle. Yes, sir. After, because his place is on the way, and then I want to go and really just kind of just shut off from this world and go more into this world. In a very powerful place. I meeting you first Rishikesh, second Himachal Vasishtu, and third some Kumbh Mela. And but you అంటే వీరికి చాలా ఇష్టమేందంటే మొదటిసారి వీరిని ఋషికేశ్లో చూసిన తర్వాత వశిష్ఠ హిమాచల్లో వశిష్ఠుడు తపస్సు చేసిన వశిష్ఠ అంటారు, వేడి నీటి కుండం ఉంటుంది, అక్కడ కలిసినాము. అలా చాలా చోట్ల చాలాసార్లు కలవడం జరిగింది హిమాలయాల్లో కూడా వీరిని. అయితే వీరు నేను సొంతంగా ఆత్మ విచారణ ఎక్కువ చేస్తుంటాను. నేను ఎవరిని ఎక్కడి నుంచి వచ్చినాను, ఏది ఆత్మ ఏది పరమాత్మ, ఈ ప్రకృతి శాశ్వతమా, ఈ శరీరం శాశ్వతమా, ఏది సత్యము ఏది నిత్యము. మరి సత్యం నిత్యమైంది భగవంతుడు ఒకడే. ఈ యొక్క ప్రపంచము మాయనే, బ్రహ్మ సత్యం జగత్ మిథ్య, ఈ శరీరం మాయనే, ఆత్మనే సత్యము. మరి ఆత్మని అనుభూతి పొందుట కోసం ధ్యానం చేయాలి, యోగంతో కూడిన ధ్యానం చేయాలి. అందుకనే నాకు అన్ని మార్గాలను పరిశీలించిన, అందరి గురువులను కలిసిన మహోతార్ బాబాజీ అంటే చాలా ఇష్టం. అలాగే నేను ఈ క్రియా పరంపరలో నేను వెళ్తున్నాను అని వారు బాబాజీ వారి అనుభవం చెప్పుకున్నారు ఇంతవరకే. దిస్ ఈజ్ ఏ సోల్ ఈజ్ ట్రూత్, బాడీ ఈజ్ అన్ట్రూత్. What is untruth? The body is not permanent. Not permanent. Body is like clothes. Once the body gets old and tired, then it's time to give up the body to get another body. But we should do good work in this world so that we can assure that we have a good future when we get out of body, and we get good body and good life next life. What is permanent? Body, soul. The permanent body soul, the enlightened soul. Body. I think Babaji has shown. He's somebody that has perfected his body. ఇక్కడ మరి బాడీ పర్మనెంట్ కాదు, బాబాజీ పర్మనెంట్, ఆత్మ పర్మనెంట్ అంటున్నారు. కనుక ఆ విధంగా ఈ శరీరం అనేది అశాశ్వతము, ఈ యొక్క ప్రకృతి అనేది అశాశ్వతము, బ్రహ్మ సత్యం జగత్ మిథ్య, పరబ్రహ్మ స్వరూపమే అది సత్యం నిత్యమైంది. ఈ యొక్క జగత్ అనేది ఎంత మాయతో కూడుకున్నది, శరీరం మాయతో కూడుకున్నది, ఇందులో ఉండే ఆత్మనే సత్యము. కనుక ఆ ఆత్మని పట్టుకోవాలి, ప్రపంచాన్ని వదలాలి, భగవంతుని పట్టుకోవాలి, ప్రపంచాన్ని వదలాలి. అలాగే శరీరాన్ని అదే పట్టించుకోకూడదు. ఆత్మ సత్యం కనుక అదే మనము సొంతంగా ఆత్మ విచారణ చేయాలి. బాబాజీ, యు లైక్ మెడిటేషన్? I have many experiences, so yes. Your experiences raises the vibration of the body to have experiences in other dimensions, and it using the energy, you can heal yourself. Like I was very bad asthmatic all my life, and within 2 months of started meditating, my asthma started to disappear. After 3-4 months, it was gone. And now I'm 25 years later, I don't have asthma. 25 సంవత్సరాల కింద నేను ఆధ్యాత్మికంలోకి వచ్చినాను. ఇక నాకు ఈ ఆధ్యాత్మికం అంటే తెలియదు. నేను భౌతిక రంగంలో భౌతికంగానే ఉన్న అందరిలాగానే అమెరికాలో ఎట్లా ఉంటారో అట్లే ఉన్నాను. నాకు ఇది తెలియదు. నాకు ఆరోగ్య సమస్యలు కూడా ఉండే. నేను 25 సంవత్సరాల కింద నేను ఆధ్యాత్మికంలోకి వచ్చి మెడిటేషన్ చేస్తే మంచి ఎక్స్పీరియన్సెస్ వచ్చినాయి. నేను ఇతర దివ్యలోకాలని కూడా చూడగలిగినాను. అలాగే నాకు ఆరోగ్య సమస్యలు కూడా చాలా మటుకు పోయినాయి అని జయబాబాజీ చెప్తున్నారు. మెడిటేషన్ ఎక్స్పీరియన్సెస్, యువర్ ఎక్స్పీరియన్సెస్? My experiences was first I first started to open up to see like different realms of light.
And then it led me to Lord Shiva coming as dancing Nataraj. నటరాజ్. And he said, it's time for you to go to India. And he says, quit your job, you'll be there in 2 months. And so I was literally vibrating for 3 days after he visited me. This was in 1999. I quit my job, and by the end of the week, I had no money. Somebody bought me a ticket, gave me money. I got my passport. I got all ready for India. I didn't have any money, and then the week that I was to leave, somebody else got in touch with me, and I received many thousands of dollars for my trip for 1 year to India. And then I came to India. I spent about $5,000 on the poor people, buying blankets and food, and everywhere I went, I was just helping the poor people. And I spent all that money within just maybe 9 months. Then my last 3 months in India, I had no money, but everything came. Everything. I never missed a meal. I never missed anything. People just came and took care of me. Then I saw how karma worked. Because I was helping people, then people helped me. And it was a very amazing experience that first year in India. అయితే నేను మొదటిసారి ఇండియా వచ్చేటప్పుడు చాలా విచిత్రంగా జరిగింది. నేను అంతవరకు జాబ్ చేస్తుండేవాడిని. అలాగే నేను ధ్యానం చేస్తుంటే నాకు మంచి మంచి ఎక్స్పీరియన్సెస్ వచ్చినాయి. కొన్ని గ్రంథాలు చదవడం వలన హిమాలయ యోగుల గ్రంథాలు, తర్వాత ఒక యోగి ఆత్మకథ, ఇంకా వేరే వేరే గ్రంథాలు చదివి కొంత యోగుల ఎందుకు వచ్చినంటే కొన్ని నాకు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఈ భౌతిక రంగంలో నేను అందరిలాగా ఎంప్లాయీగా నేను జీవిస్తున్నాను. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఈ ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం వలన ఆధ్యాత్మిక వైపు మళ్ళాలి అనే ధ్యానం నేను ప్రాక్టీస్ చేసిన. 6 మంత్స్ 6 నెలలు నేను బాగా ధ్యానం చేయడం వలన నాకు ఇతర లోకాలు కనిపించడము, అలాగే ఇంకా కొన్ని శరీరంలో కొన్ని జబ్బులు వెళ్ళిపోవడము, అలాగే నేను ఒకటి గొప్పనైన కాంతిని, జ్యోతిని నేను దర్శనం చేసుకొని ఈ శరీరం అంతా లయమైపోయి జ్యోతిలాగానే మారిపోయినాను. నాకు అది చాలా ఆనందం కలిగింది. అక్కడ మళ్ళీ ఒక శివుడు నటరాజులాగా తాండవం ఆడుతూ అద్భుతమైన దర్శనం చూపెట్టి, నువ్వు ఇక్కడ కాదు ఉండేది, నువ్వు ఇండియా వెళ్ళాలి, తప్పకుండా వెంటనే వెళ్ళిపోవాలని అని అన్నారు. నేను నా దగ్గర ఏమిటిది అని ఆలోచన చేసినాను. అప్పటికప్పుడు నేను ఒక ప్లాన్ లేదు, ఇది లేదు, నేనేమి డబ్బులు పోగు చేసుకోవాలి, ఇది కూడా లేదు. మరి ఏం ప్లాన్ లేకుండా కూడా ఎలా అని అన్నప్పుడు నాకు అన్ని వసతులు వేరే వాళ్ళు వీసా తీయించడము, పాస్పోర్టు, వీసా, అన్ని ఫుడ్డు, ఆహారము, కావలసిన వస్త్రాలు అన్నీ ఇతరుల ద్వారానే అందినవి. నేను అన్నీ రెడీ అయిపోయినాయి. చాలా ఈజీగా వచ్చినాను. నేను అన్నీ వదిలేసి వచ్చినాను. నా దగ్గర ఏం లేదు. భారతదేశం వచ్చి తిరుగుతుంటే కూడా నన్ను ఒక సాధువులాగా అందరూ ఆదరించారు. ఒక సాధువులాగా ఇక్కడ అయితే అతిథులని చాలా గౌరవిస్తారు, ఇతరులకు భోజనం ఇస్తారు, అన్ని వసతులు ఏర్పాటు చేస్తారు. అలాగే నేను ఒక సాధువు గెటప్ లాగా ఉండి సాధువులాగా బైరాగినై వెళ్తుంటే అక్కడ నాకు అందరూ ఎంతోమంది నాకు సహాయం అందించేవాళ్ళు, భోజనము ఇది అది ఇచ్చేవాళ్ళు. చాలా నేను వైరాగ్యంతో తిరుగుతున్నాను. నాకు ఏది వద్దనుకొని అన్నీ వదిలేసి వచ్చినాను. నాకు అప్పుడు ఆహారం పెడుతుంటే నాకు చాలా ఆశ్చర్యానికి లోనే అయ్యేది. ఎల్లవేళలా శివుడి ధ్యానము గంగా తీరంలో అక్కడక్కడ అడవుల్లో చేస్తుంటే, ధ్యానం చేస్తుంటే నాకు ఎవరో ఒకరు సాధువు అని భిక్ష పెట్టేవాళ్ళు. నేను చాలా ఆనందంగా ఫీల్ అయ్యేవాడిని ఆ ఒక్క పూట భిక్షతోటి. అప్పుడు నేను కూడా నాకు ఇంకేమైనా ఎక్కువ భోజన పదార్థాలు వస్తే తోటి సాధువులకి, జంతువులకి పంచిపెట్టడము నాకు ఒక ఇది. నాకు అవసరమున్నంత తీసుకొని మిగతాదంతా అన్ని జంతువులకి, మనుషులకి పెట్టడం నాకు మొదటి నుంచి అభ్యాసము. అలా చేస్తుండేవాడిని. ఆ విధంగా నాకు భగవంతుడు నేను ఎలా వెళ్తాను ఇండియా, నేను ఎట్లా ఏంటిదనే పరిస్థితుల్లో నాకు అన్ని సమకూర్చడం, నేను ఇక్కడ రావడం, ఇలా నా మొదటి ఇండియా వచ్చినప్పుడు ఈ ఎక్స్పీరియన్స్. అంటే నేను భగవంతునితో ఎప్పుడైతే కనెక్ట్ అయినానో భగవంతుడు నాకు అన్ని రకాల సహాయం అందిస్తున్నాడు. అంటే ఇక్కడ సాధు సత్పురుషులకు ఏ కొదవ లేదు భారతదేశంలో అని నేను తెలుసుకున్నాను. బాబాజీ, యూ ట్రావెలింగ్ మోర్ కంట్రీస్, మెనీ కంట్రీస్. Few, yeah. You more than India. Yeah, I spent some years up in Nepal doing a project to help poor people, put a lot of children in English school to get them to speak English, very poor children, so that they have a greater opportunity to make money and lift up their family when they get older. And along with helping basically below poverty level widows and mothers, single parents, with food, education, rent, medical. I did this for about 12 years. And I also did a little bit of this in Cambodia, Thailand, Malaysia, Sri Lanka,
and just got back from Dubai. First time out of Asia in 18 years. Went to Dubai. And that was a very different reality for. చాలా దేశాలు తిరిగేసి వచ్చాడు. నేపాల్లో చాలా బీదరికం ఎక్కువ ఉంటుంది నేపాల్లో. అప్పుడు అక్కడ ఉండే బీద పిల్లలకి ఆయన కొంచెము భోజనాలు ఇవ్వడము, డబ్బులు ఇవ్వడము, వాళ్ళు చదువుకోవడానికి సహాయం చేయడం ఇదే చేసేవాళ్ళు. ఈయనకి ఎవరు అంటే వీరికి ఎవరు ఏం సహాయం చేసినా తిరిగి ఇతరులకు చేసుకుంటూ పోతుంటారు. మామూలుగా అయితే వీరు జంతువులకు బాగా సేవ చేస్తుంటారు. ఎందుకంటే చిన్నపిల్లలు బాగా అట్రాక్షన్ తోటి వస్తుంటారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు, వాళ్ళకు సహాయం చేస్తుంటాడు బీద వాళ్ళకి. అలాగే ఈ జంతువులకి ఇవి బాగా సేవ చేస్తుంటారు. ఎందుకంటే మనం ఏదైనా గాయం అయ్యి అందులో పురుగులు పడి స్మెల్ వస్తున్న కుక్క దగ్గరికి వెళ్ళము, వేరే వేరే కోతుల దగ్గరికి వెళ్ళము. మనం కోతులు కూడా వచ్చిన భుజం మీద ఉండి, కొత్తగా అడవిలో ఉండే కోతులు కూడా భుజం మీద ఉండి అవి అందుకుంటుంటాయి. దేనికి జంతువులకు భయపడాలినా అన్నిటిలో కలిసి అన్నిటికీ ఇది చేస్తుంటారు. అవి కొత్త జంతువులు కూడా అయినా తనకి పాత వ్యక్తి దగ్గరికి వచ్చినట్టు వస్తుంటాయి. కుక్కలు, కోతులు, జంతువులు, పక్షులు అవన్నీ కూడా చాలా అన్నిటికీ సర్వీస్ చేస్తుంటారు. యూ లైక్ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ అండ్ ఎవ్రీవన్ అండ్ చిల్డ్రన్స్, ఎవ్రీవన్ యూ హెల్పింగ్ అండ్ సర్వీస్ డూయింగ్ అండ్ వెరీ గుడ్ జాబ్. అండ్ బాబాజీ యూ అండ్ ఇండియా many places you meditation, Ganga river and forest and Himalayas and everywhere you Lord Shiva places and you meditation doing your meditation experiences. What is your experiences? Well, a lot of different experiences. You know, right now I'm trying to break through some blockages, you know. So I've had many experiences with, you know, with actually like lots of beautiful light experiences, but I've also had very, you know, experiences of other types of beings too. So you really have to be surrendered to your guru because they will show you many things, and so you need to be surrendered, and you have to have faith, and. But I have many experiences with many deities over the years, seeing in meditation and receiving blessings from many beings. Yeah. But yeah, I think just connecting to the light, to see the light flowing into you is really, if everybody could have this experience, it's. అయితే నేను గొప్పనైన కాంతిని, ఆయన జ్యోతిని నేను దర్శనం చేసుకుంటాను ఎప్పుడు. అలాగే నేను ఎంతో అంటే ధ్యానంలో ఎంతెంతో శక్తి నాకు వచ్చేది. అలాగే నేను ఎంతో మంచి దేవీ దేవతలని యు మెనీ గాడ్స్ దర్శన్ అండ్ సీయింగ్. Yes. Many Kali and Ganesh, Parvati. Kali, Ganesh, Shiva, Parvati, Narayan, Garuda. Garudmantudu. Narayan. Sometimes you see, not necessarily from within meditation, but it can open up out here too. So you can see them come in astral form. So we've had experiences of. శరీరం నుంచి బయటకు వచ్చేసి నేను అంటే ఈ యొక్క దాని యొక్క మనసు ద్వారాని ఆత్మని అనుభూతి చెందడం జరిగింది. The body vibrates at a certain level of frequency. You start to, and the optic nerve changes in the eyes. So you see other dimensions. Wouldn't this be the way that you would say it? And so then you have the possibilities of seeing the spirit world. నేను ఎందరో దేవి దేవతలని దర్శనం చేసుకున్నాను. అలాగే నేను ఒక ఆత్మజ్యోతిని దర్శనం చేసుకున్నాను. ఆ కాంతి నా శరీరం నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా నేను కళ్ళారా చూసినాను. అలా గొప్ప అందరి దేవి దేవతలను నేను చూసినాను. నేను చాలా ఇష్టపడతాను. ఇక్కడ కాళీమాత ఉంది, ఇగో ఇక్కడ శివుడు ఉన్నాడు ఇందులో. ఇక్కడ కాళీమాత విగ్రహం పెట్టుకున్నాడు, ఈయన దీపం వెలిగిస్తాడు, పూజ చేస్తాడు. అలాగే గురు పరంపర ఇక్కడ ఇంట్లో ఉంది కదా, అందరి గురువులది అందరి పరంపర ఉన్నందుకు అది అటువంటిది నేను ఇష్టపడతానంటారు. అన్నిటినీ ఒకటే, భగవంతుడు అంతా ఒకటే, గురువులంతా ఒకటే అనే భావనతోటి నేను ఉంటాను అని అంటున్నారు. అలాగే యూ మెనీ స్టూడెంట్స్ ఇన్ ఆల్ కంట్రీస్. You know, I was teaching like healing work, you know, and I would help to open up people's energies. And then they would look at me and say, oh, you are my guru. But I would never say I am the guru, because my gurus are Babaji. And they are such another level of being. Baba Verse, Babaji. These guys are fully enlightened beings. Grandmaster Fu, Grandmaster Sinte Kwan. They're
perfected their bodies. నేను ధ్యానం ద్వారా పొందిన ఏదైతే ఎనర్జీ ఉంటుందో ఇతరులు ఏమైనా దుఃఖంలో బాధల్లో ఉంటే వాళ్ళకి సంకల్పం ద్వారా మంచి జరగాలని కోరుకుంటుంటాను. ఎవరైనా రోగం నొప్పితో వస్తే కూడా కొంచెం నేను హీలింగ్ చేయడం వలన వాళ్ళకు కొన్ని తగ్గిస్తూ ఉండేవాడిని. అట్లా ఎందుకంటే వాళ్ళు నాకు భిక్ష పెడుతుంటారు, నేను వెళ్ళినప్పుడు నాకు సహాయం అందిస్తుంటారు. దానివల్ల నాకు కొంత హీలింగ్ ద్వారా కూడా ఎంతోమందికి నేను మేలు చేసినాను. చాలామందికి కొంతమందికి నేను నాకు తెలిసిన ఆధ్యాత్మిక దీక్షలు కూడా ఇచ్చినాను. అలాగే కొంతమందికి హీలింగ్ ద్వారా కొన్ని వాళ్ళ సమస్యలను తొలగించినాను. ఇలా చేస్తూ పోతుంటాను నేను. ఎందుకంటే దయాదాక్షిణ్యంతో ఉంటా కాబట్టి అంత నా స్వరూపమే అనే స్థితిలో నేను వెళుతుంటాను అని వాళ్ళు ఇది చెప్తున్నారు. అలాగే యూ మెనీ పీపుల్స్ దీక్ష గివింగ్ దీక్ష అండ్ హీలింగ్ డూయింగ్. Taken hundreds of people over the. చాలా మందికి నేను ఇవన్నీ ఇచ్చినాను. ఇక యువర్ హేమ్ యువర్ హేమ్. My aim? No, right now I'm really just want to do some meditation and heal myself more and be more fully prepared for the work that needs to be done here on the planet. Because ఎవరికి వాళ్ళు సెల్ఫ్ రియలైజేషన్, ఎవరికి వాళ్ళు రియలైజ్ అవ్వాలి, ఎవరికి వాళ్ళు ఆత్మజ్ఞానం పొందాలి, ఎవరికి వాళ్ళు ఒక ఆత్మజ్ఞానులుగా తయారు కావాలి. ఇక ఈ ప్రపంచంలో ఏదో ఒక గురు పరంపరలో ఉండాలి. నేను బాబాజీనే గురువుగా భావించి ఇది చేసినాను. నాకు ఏది వచ్చినా శివుడు, అమ్మవారు, బాబాజీ, నారాయణుడు ఇవి ఆయన ఎక్కువ ఇష్టపడుతుంటారు. అలాగే ఆయన ధ్యానంలో పొందింది, ధ్యానంలో వలన తెలుసుకున్నది ఏంటంటే ఇతరులకు సహాయం చేయాలి, హెల్ప్ చేయాలి. ఏ రకంగా ఉండండి, అది ఏ రకమైన ధన సాయం కానీ, వస్తు సాయం కానీ, అలాగే ఆశీర్వాదం కానీ చాలామందికి ఆయన అన్ని రకాలుగా సాయం చేస్తుంటారు. ఇప్పుడు సాధువులు కొన్ని ఆశీర్వాదం రూపంలో కొంతమందికి మేలు చేస్తుంటారు. ఇట్లా ఈ విధంగా అన్ని రకాలుగా వాళ్ళు ఎక్కువ ఆధ్యాత్మికంలో ఎవరికి వాళ్ళు ఆత్మజ్ఞానం పొందడమే లక్ష్యంగా నేను ఇంట్లో ప్రయాణం చేస్తున్నాను, బాబాజీని గురువుగా తీసుకొని ఈ విధంగా అంటున్నారు. బాబాజీ, యూ మెనీ పీపుల్స్ బ్లెస్సింగ్, సమ్ పీపుల్స్ యూ blessed you. I am just dust on the feet of the Guru. May the world be blessed to know themselves and to be, and we're all striving to be better human beings in life. So I'm a human being trying to be a better human being. నేను దాసుని భావన్నే ఉంటాను. నా దగ్గరికి ఎవరైనా వచ్చి సమస్యలు చెప్పినా నేను బాబాజీనే ప్రార్థన చేసుకుంటాను. ఆయననే నా గురువు, నీకు క్యూర్ చేస్తాడని నేను చెప్తాను. నా గురువుని ప్రార్థన చేసుకో అని చెప్తాను. అట్లా ఆ విధంగా వాళ్ళు బాబాజీని నమ్ముకొని ఉన్నా కానీ, అలాగే నేను కొంచెం నోటికుంటే ఏదైనా చెప్పినా వాళ్ళకి శుభం జరుగుతుంది. అదే బాబాజీ ఆశీర్వాదమే నా వలన జరుగుతుంటుంది. అంటే నా శరీరం ద్వారా, నా వాక్కు ద్వారా, నా మాట ద్వారా బాబాజీ కూడా వాళ్ళకు మేలు చేస్తుంటాడు. అట్లా జరిగిపోతుంటుంది. నేను దాసుని అనే భావనతోటే ఉంటాను. ఎంత పొందినా కానీ గొప్ప గొప్ప ఋషులు కూడా దాసుని అనే భావనతోటే ఉన్నారు, గొప్ప గొప్ప ఋషులు కూడా. అలాగే నేను కూడా అలాగే గురువుకి సిలిండర్ అయి ఉన్నాను, భగవంతుడికి శివుడికి సిలిండర్ అయి ఉన్నాను. వాళ్ళకు నా సమస్య కానీ భక్తుల సమస్య అయినా వాళ్ళకు చెప్పుకుంటే ఆ భగవంతుడే అన్ని మేలు చేస్తుంటాడు అని చెప్తున్నారు. దిస్ టైమ్ మెనీ ఇండియన్ యూత్ అండ్ ఇండియన్ పీపుల్స్ అండ్ లైక్ వెస్టర్న్ స్టైల్ అండ్ గోయింగ్ వెస్టర్న్ రూట్ అండ్ don't forget your culture. You know, yes, I speak to almost every day where I'm in Rishikesh, Gokarna. I always speak to the young Indian boys. They always come up to me and ask me where you're from and all this, and I always tell them, don't forget your culture. You know, and Indian old tradition is good. Yes, that remember your deities. Like a lot of them, they tend to they go, well, God is not in the rock, and I'm like, well, God is everywhere, you know. And so, you know, it's about letting them know where their heart is, and to be able to just be a good human being. And I just try to instill that. Just like, be a good human. Don't get caught up in the Western way. It's like, I have to make $1 million and I have to be somebody like that. You know, and often the parents want that. They want their child. It's like, they're like, I want to be a sannyasin. And they're like, no, you should be a doctor, you know. But truly, if they be a sannyasin, they're going to lift the whole vibration of the family up. This is true. You know, so it's the children, just don't forget your culture. And if they can become a little bit more connected spiritually, they will go so far. They will, the universe will just pick them up and they will have a blessed life, you know.
That's the key. ఇక్కడ చాలామంది మరి ఇప్పుడు ఇండియన్ అంటే మన భారతీయులైన యువత కానీ అలాగే అందరూ మనుషులు కానీ భారతదేశంలోని అందరూ చాలా మటుకు ఈ యొక్క పాశ్చాత్య దేశంలోని వెస్ట్రన్ మార్గంలో వెళ్తున్నారు కదా. వాళ్ళ మాట కానీ, డ్రెస్సింగ్ కానీ, భోజన విధానం కానీ, లైఫ్ స్టైల్ కానీ, వాళ్ళ జీవన విధానం మొత్తం విదేశీయులని ఆదర్శంగా తీసుకుంటున్నారు. అలా వెళ్ళకూడదు అని నేను చాలామంది యూత్ నా దగ్గరికి వస్తుంటారు. వచ్చినప్పుడు ఈ దేవుడు అంటే రాయి కాదని వాళ్ళు అంటుంటే, దేవుడు అంటే రాయి ఏం కాదు, అంతటా ఉన్నాడు అని నేను చెప్తుంటాను. నేను విగ్రహంలోనే దేవుణ్ణి చూడను, ప్రతి జీవిలో ప్రపంచం మొత్తం భగవంతుని చూస్తాను, ఒక్క విగ్రహంలోనే కాకుండా అని నేను ఆన్సర్ ఇస్తాను, నేను ఆ జవాబు చెప్తానని జయబాబాజీ చెప్తున్నారు. అలాగే ఇక్కడ మీ యొక్క ఇండియన్ కల్చరే గొప్పది, ఇండియన్ ఋషులే గొప్పవాళ్ళు, ఇండియన్ శాస్త్రాలే గొప్పవే, దాన్ని ఫాలో కాండి, మీ పూర్వీకులను మరవకండి. అందుకని మీ వివేకానంద స్వామి గొప్ప గొప్ప ఋషులు కూడా దీన్నే ప్రచారం చేశారు. మన పూర్వీకుల్ని మర్చిపోయినా, మన సంస్కృతిని మర్చిపోయినా మనం నష్టపోతాము. ఇంకా మనల్ని ఎవరు నష్టం చేయవలసిన అవసరం లేదు. కనుక మన ఆధ్యాత్మికతని ఎప్పుడైతే మనం నష్టం చేసుకుంటామో మనల్ని మనంతటా మనమే పతనమవుతాము అని వివేకానంద స్వామి చెప్తారు. కనుక మనము ఆధ్యాత్మికం నుంచి ఎప్పటికైతే మనం పతనం చెందమో మనల్ని ఈ ప్రపంచంలో ఎవరు పతనం చేయలేరు. కనుక మన భారత సంస్కృతిని మరి మనం మర్చిపోకూడదు. అలాగే జయబాబాజీ కూడా అంటున్నారు, భారతీయులందరూ కూడా మీ సంస్కృతిని మర్చిపోకండి, మీ సంస్కృతులకి మేము వస్తున్నాము, మీ దేవుడిని మేము ఇష్టపడుతున్నాం, మీ ఋషులని, మీ యోగాన్ని, మీ ధ్యానాన్ని, మీ యొక్క బాబాజీని, మీ శివుడిని, మీ అమ్మవారిని, మీ యొక్క గణపతిని, మీ సమస్త దేవి దేవతలని, నారాయణుని, మీరు పూజించే నారాయణుని, అన్ని దేవతల్ని మేము ఇష్టపడుతున్నాము, మేము భజన చేస్తున్నాము, ధ్యానిస్తున్నాము. అలాగే మీ ఋషులు చెప్పింది మేము కూడా అంటే తీసుకోవడమే కాకుండా ఇవ్వడం కూడా నేర్చుకున్నాము. అలాగే సర్వజీవులని సేవించాలని మీ ఋషుల దగ్గర నేర్చుకున్నాము, భారతదేశం నుంచి మేము నేర్చుకున్నాము. కనుక మరి మీ సంస్కృతిని మీరు విడవకండి, మీ మార్గంలో మీరు వెళ్ళండి అని ఫైనల్గా మంచి సందేశం ఇస్తున్నారు జయబాబాజీ. అందుకనే ఇప్పుడు భారతీయులైన ప్రతి ఒక్కరు కూడా మన సంస్కృతిని వదిలిపెట్టొద్దు. విదేశీయులు ఇస్కాన్లో చూడండి 40,000 కుటుంబాలు, అక్కడ ఒరిస్సాలో మాయాపూర్ అని ఉంటుంది, 40,000 కుటుంబాలు వాళ్ళ పిల్లల్ని అందరినీ వేద పాఠశాలలో చదివిస్తున్నారు. జుట్టు బొట్టు పిలకలు ఉంటాయి, 2-3 చదివే పిల్లలకి కూడా వేద పాఠశాలలో బ్రహ్మచారులకు పిలకలు ఉంటాయి. మీ పిల్లవాడిని ఎలా తయారు చేసినావు, బ్రాహ్మణుల అబ్బాయిలా కానీ ఫారినర్స్ని అడిగితే ఇతని హరే రామ హరే కృష్ణ ప్రచారకుడిగా చేస్తాను, ఇతన్ని నేను ఒక ప్రచారకుడిగా చేస్తాను, ఒక సాధువుగా చేస్తాను, లేదంటే ఒక ఆధ్యాత్మికవేత్తగా, ఆధ్యాత్మిక గురువుగా తయారు చేస్తానని గర్వంగా చెప్తుంటారు విదేశీయులు. అలాగే శంకరాచార్య పరంపరలో నాగసాధువుల్లో కానీ ఈ యొక్క దశనామాలు అని ఉంటాయి. శంకరాచార్య పరంపర గిరిపురి భారతి వనారణ్య అనేది 10 నామాలతో కూడిన ఆ పరంపరలో కూడా విదేశీయులు ఎందరో వచ్చి సన్యాసం తీసుకోవడం, స్త్రీ పురుషులు అనకుండా అన్ని వయసుల వాళ్ళు, యూత్ కానీ వృద్ధులు కానీ అన్ని వయసుల వాళ్ళు వచ్చి వాళ్ళు దీక్షలు తీసుకోవడం, గుహల్లో ఘోర తపస్సులు చేయడము, ఆ పచ్చి కూరగాయలు ఇవో మొలకలో తీసుకుంటూ, మొలక ధాన్యాలు ఇవి తీసుకుంటూ, రా ఫుడ్ తీసుకుంటూ, లేదంటే ఒక పూట ఏదో భోజనం తీసుకుంటూ మహా కఠోర పాదయాత్రలు చేసుకుంటూ, విదేశీయులు ఎంతోమంది పాదయాత్ర చేసుకుంటూ కుంభమేళకు వస్తుంటారు. కుంభమేళకు తప్పకుండా అన్ని దేశాలకు వెళ్ళి వస్తుంటారు. భారతదేశం అంతా పాదయాత్రలు చేసే వాళ్ళు ఉన్నారు. అలాగే భిక్షటన చేసి భిక్షకెళ్ళి ఏదో ఆశ్రమంలో భిక్ష తీసుకొని గుహల్లో తపస్సు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు సంపూర్ణ త్యాగాన్ని, మన సాధు జీవితాన్ని వాళ్ళు గడుపుతున్నారు. మరి అలాగే కొంతమంది విదేశీయులు కూడా వచ్చి మళ్ళీ వాళ్ళ దేశం వెళ్ళి జాబ్ చేసుకుంటూ కూడా మన యోగా ధ్యానాన్ని చేసుకుంటూ ఆరోగ్యం పొందుతూ మనశ్శాంతి పొందుతూ ఇది ఉన్నారు. ఈ వెస్ట్రన్ జీవితం అంటే మందు తాగడము, మాంసం తినడము, అలాగే అంటే ఒక క్యారెక్టర్లెస్ జీవితము, అంటే ఒక అంటే మనకంటూ ఒక గుణం లేని జీవితంగా జీవిస్తుంటారు కదా. అవన్నీ వాటిని త్యాగం చేసి వాళ్ళు మొత్తము ఆటోమేటిక్ మన రాముడు చెప్పిన ఒకే భార్య, అంటే ఒకే మాట, ఒకే బాణము అన్నట్టుగా ఆ విధంగా వీళ్ళు కూడా మొత్తము ఇక్కడ మన గురువుల దగ్గర శిక్షణ తీసుకొని ఆ దేశం వెళ్ళి వాళ్ళు కూడా మంచి ఫ్యామిలీ లైఫ్ గడుపుతూ మంచి మధుమాంసాలు మానుకొని శాకాహారులై, అలాగే ఎందుకంటే అక్కడ ఎక్కువ తీసుకునేది మాంసమే తీసుకుంటారు కనుక వాళ్ళు శాకాహారులై యోగంలో, ధ్యానంలో, ఆధ్యాత్మికంలో ఇవన్నీ వచ్చిన వాళ్ళు శాకాహారులై మంచి పవిత్ర జీవితం గడుపుతున్నారు. పరమహంస యోగానంద గారు ఎంతో డెవలప్ చేశారు. ఇస్కాన్ హరే రామ హరే కృష్ణ భక్తి వేదాంత స్వామి ఎంతో డెవలప్ చేశారు. అలాగే ఇంకా వేరే ఆర్య సమాజం వాళ్ళు కూడా కొంత డెవలప్ చేశారు. అలాగే ఇంకా గొప్ప గొప్ప స్వామి రామ, అది మూర్తిజీ మహారాజు, అలాగే ఎంతెంతో మంది మహనీయులు ఆ విదేశాల్లో వెళ్ళి దాన్ని వ్యాప్తి చేశారు. పరమహంస యోగానంద గారు 30 సంవత్సరాలు ఆ దేశంలో ఉండి అందరినీ మధుమాంసాన్ని మానిపించి మిలియన్ పీపుల్స్ని మొత్తం వాళ్ళని
ఇది చేసి ప్రపంచమంతా బ్రాంచింగ్ చేసి మన సంస్కృతి వైపు మలిపారు. అలాగే మన గ్రంథాలని చదివి మన శాస్త్రాలను చదివి ఆదర్శం తీసుకొని వాళ్ళంతా విదేశీయులంతా మన కల్చర్లోకి వస్తున్నారు. అమ్మగారులు కట్టు బుట్టు జుట్టు అన్నీ ఉంటున్నాయి. మంచి చీర కట్టుకోవడం, పూలు పెట్టుకొని, బొట్టు పెట్టుకొని ఎంత బాగా ఉంటున్నారు వాళ్ళు. అలాగే ఇక్కడ పిల్లలకు కూడా వాళ్ళకు అదే సంస్కృతి నేర్పి ఇది ఉంటున్నారు కనుక మేము భారతీయులంతా కూడా, యువత అంతా కూడా, ముఖ్యంగా యువత అందరూ కూడా వీరిని ఫారినర్స్ని ఆదర్శం తీసుకొని ఆ వెస్టర్న్ మాయలో పడిపోయి అలాగే విదేశీ మోజులో పడిపోయి మనం ఇది లేకుండా విదేశాలు వెళ్ళండి, విదేశాల్లో ఉద్యోగాలు చేయండి, బట్ విదేశీయుడిలాగా ప్రవర్తించకండి. అలాగే ఇక్కడ ఇంగ్లీష్ చదవండి, ఇంగ్లీష్ నేర్చుకోండి, అలాగే పర్వాలేదు కానీ ఇంగ్లీష్ వాడిలాగా ప్రవర్తించొద్దు అంటున్నాం కనుక. ఎందుకంటే ఆ యొక్క పాశ్చాత్య దేశాల్లో వెస్టర్న్ జీవితానికి స్వస్తి చెప్పి అలాగే ఇక్కడ భారతీయ సంస్కృతిని అలాగే సనాతన ధర్మ సంస్కృతిని మీరు ఆచరించి వీళ్ళందరూ మన సంస్కృతిలోకి వచ్చేసి గొప్పగా ఆచరిస్తున్నారు. మీరు కూడా వీరిని ఆదర్శం తీసుకొని మరి మన సంస్కృతి వైపు జీవించండి. ఆధ్యాత్మికమే మోక్ష మార్గము. మనిషి వచ్చింది నలుగురు పిల్లలు కనడానికి కాదు, జంతువులు కూడా అవి కంటున్నాయి సంసారం చేసి పిల్లల్ని. కానీ మోక్షం కోసం మానవ జన్మ వచ్చింది. ఉద్యోగం చేయడం తప్పు కాదు, ఫ్యామిలీ లైఫ్ తప్పు కాదు, కానీ యమనియమాలు పాటిస్తూ ఋషులు చెప్పిన పవిత్రమైన జీవితం గడుపుతూ ఆధ్యాత్మికము కోసం ప్రయత్నం చేయాలి. ఇక అలాగే ఇట్లా జాబు చేయండి, సంసార జీవితం గడుపుతూ కూడా మీరు ఆధ్యాత్మిక జీవితంలో గడపాలి. గడిపినప్పుడే అదే మనకు మోక్షాన్ని ఇస్తుంది, అదే మనకు ఇది చేస్తుంది. ఇండియన్ ఋషుల యొక్క జీవితాన్ని మీరు గడపండి, అప్పుడే మనకు దీంతోటే మనకు చాలా ఇదైతుంటుంది. జై బాబాకు చాలా ధన్యవాదాలు చెప్దాం. ఓం క్రియ బాబాజీ నమో. జై హో బాబాజీ. యూ లాస్ట్ అండ్ దిస్ వన్ అండ్ Indian culture is good and Indian old tradition is good, Shastras is good, and just following and Indian culture, Indian people. Yes? Yes. Well, most important is to follow the heart. Yes. And the thing is that Indian culture and their scriptures will teach us to follow our heart. Yes, yes. And it's very pure. Yes. And it's very complete. Yes. That's what we like about Indian culture. It has complete systems. And that is what is really needed. And that's why it's so popular in America and in the West today. అక్కడిది ఇన్కంప్లీట్ అంటే అసంపూర్ణం అక్కడి జీవనం. ఇక్కడ సంపూర్ణమైన జీవితము, పవిత్రమైన జీవితము, దయా దాక్షిణ్యం కలిగిన జీవితము, ఒక మనిషి పరిపూర్ణుడు అవుట కోసము. అదేమో ఇప్పుడు మనము ఏనుగంటే ఒక చెవు పట్టుకున్నట్టు, చెవు ఏనుగు కాదు కదా, ఇక్కడేమో అన్ని అవయవాలు కలిపిన ఒక సంపూర్ణమైన ఏనుగు అన్నట్టు. అట్లాగే ఇక్కడ కూడా ఇది పరిపూర్ణం అనమాట. ఇంకా ఇందులో అన్నీ ఉన్నాయి, A to Z ఉంటాయన్నమాట. నియమాలు, పద్ధతులు, ఆహార నియమాలు, ఆరోగ్య సూత్రాలు, మోక్ష మార్గాలు, దయా దాక్షిణ్యం అన్నీ వస్తాయి ఇంట్లో. ఇంకా ప్రతి ఒక్కటి పరిపూర్ణమైన జీవన విధానం ఇందులో. ఇంకా ఒక మనిషి ఏమి తెలియని అజ్ఞానంలో స్టార్ట్ చేసి పరిపూర్ణ బ్రహ్మజ్ఞానం పొందే వరకు ఉండే లెవెల్స్ అన్నీ, తరగతులు అన్నీ ఇంట్లో పరిపూర్ణంగా ఆధ్యాత్మికంలో అందించి పరిపూర్ణుడు కావడానికి అన్ని మెటీరియల్ ఇంట్లో అందించారు కనుక ఈ సంస్కృతి గొప్పది. దీన్ని ఆచరించి అందరూ తరించండి అని జైబాబా మీకు అందరికీ సందేశం ఇచ్చారు. ఇంకా విదేశీయులని మీరు కొన్ని కోట్ల మంది విదేశీయులు మన యొక్క సంస్కృతిని ఇష్టపడి ఆధ్యాత్మికంగా ఎంతో లబ్ధి పొందుతున్నారు. వాళ్ళు కొంతమంది ఉద్యోగం చేసుకుంటూ ఫ్యామిలీ లైఫ్లో కూడా గొప్పగా ఆధ్యాత్మికాన్ని గడుపుతున్నారు. కొంతమంది మొత్తమే వదిలేసి వచ్చేసి కూడా ఆధ్యాత్మికంలో ఉంటున్నారు. వీరిని ఆదర్శం తీసుకోండి. జై బాబాజీ. ఓం నమో నారాయణ. జై మహారాజ్. ఓం నమో నారాయణ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్. హర హర మహాదేవ్. జై మాతాజీ. జై హో. జై హో.